ముఖ్యంగా ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి కారణం రేపటికి ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుద్ది. రిజల్ట్ వచ్చి ఇక్కడ 2 సంవత్సరాలు అవుద్ది. ఎందుకంటే జూన్ 4న బహుశా నా పుట్టినరోజు కూడా ఆ రోజే ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ 2 సంవత్సరాలు కూడా కూటమి ప్రభుత్వం వెన్నుపోటు ఏ విధంగా ప్రజలని పొడిచిందో ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, అనేక వాగ్దానాలు చేయటం జరిగింది. ఎలక్షన్స్ అయిన తర్వాత ఏ వాగ్దానాలు కూడా నెరవేర్చకుండా ఏ విధంగా ప్రజలని మోసం చేశారో ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఏవేవో వాగ్దానాలు చేశారు. అవి చేస్తాం, ఇవి చేస్తామని చెప్పారు. అధికారం వచ్చినాక ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, సంపద సృష్టిస్తామని చెప్పిన వారు ఈరోజు డబ్బులు ఎక్కడ ఉన్నాయని మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి అనేది వదిలేసి ఒక అమరావతి మీద ఈరోజు వారు దృష్టి పెట్టడం, అక్కడ ఏ విధంగా దోచుకోవటం, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా అవినీతి తాండవిస్తూ ఉంది. ముఖ్యంగా ఏ నియోజకవర్గం చూసుకున్నా కూడా అక్రమ మైనింగ్ కావచ్చు, అక్రమ గ్రావెల్ కావచ్చు, అక్రమ ఇసుక కావచ్చు, అక్రమ వెక్కలు కావచ్చు, ఇవన్నీ కూడా ఏ విధంగా వారు అవినీతి చేస్తున్నారో మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చకుండా ఒక పక్క మోసం చేస్తున్నారు. ఈరోజు విద్యార్థులకైతే ఫీజు రింబర్స్మెంట్ అనేది ఈరోజు పట్టించుకోకుండా ఈరోజు చాలామంది విద్యార్థులు ఎగ్జామ్స్ అయిపోయి ఉద్యోగాలు పోవాలంటే సర్టిఫికేట్స్ కాక ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో, సర్టిఫికేట్స్ కోసం స్కూల్కి కాలేజీకి పోతే ఫీజు బకాయి ఉంది, అది కట్టి తీసుకోపోండి అని చెప్తూ ఉంటే వారు పాపం ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో అవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. అక్క చెగమ్మగాకైతే ఏవేవో ఆశలు చెప్పారు, వాటిని ఇవ్వకుండా ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో, ఏ విధంగా మోసం చేశారో ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం.